న్యూరో సర్జరీ అని మాట్లాడుకుంటాం. స్టిమ్యులేషన్ అంటే ఏంటి? ఏదైనా డిప్రెస్ ఉన్నారనుకోండి, మనం స్టిమ్యులేట్ చేయాలి. అలాగే మనకి న్యూరో సర్జరీలో ఎక్కడ స్టిమ్యులేషన్ అవసరం ఉంటుంది. పని చేయట్లేదు, అరే నువ్వు పని చేయరా నాయన, నీకు బాగా డబ్బులు వస్తాయి, పైకి వెళ్తావు కూడా. అలాగే బ్రెయిన్ ఎలా ఎక్కడ స్టిమ్యులేట్ చేస్తాం ఇది మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి కొన్ని న్యూరో సర్జరీలు, న్యూరాలజీ న్యూరో సర్జరీలు కొన్ని అకస్మాత్గా వస్తాయి. అకస్మాత్గా వచ్చేవి మెయిన్గా ఏంటి అని అంటే స్ట్రోక్, రెండోది ఎపిలెప్సీ, ఇంకోటి ట్రామా. వీటి గురించి మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే చాలా కాలం నుంచి నెమ్మదిగా పెరిగిపోయిన పెద్ద వ్యాధి. ఎప్పుడు స్టార్ట్ అయిందా తెలియదు, కానీ క్రమంగా నెమ్మదిగా మనం చేసుకునే పనులు అవన్నీ చేసుకోవాలి. దాంట్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఎలాగంటే మనకి వృక్షం కనిపిస్తుంది, కానీ కింద దాని వేళ్ళు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు. వేళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. అది చూడడానికి మనం ఎక్కడెక్కడ స్టిమ్యులేషన్ చేయొచ్చు. న్యూరాలజీ న్యూరో సర్జరీలో 3 భాగాలు. ఒకటి బ్రెయిన్, క్రేనియం, రెండోది వెన్నపూస, స్పైన్, మూడోది నరాలు, బయటకు వచ్చే నరాలు. వీటిలన్నింటినీ కూడా మనం స్టిమ్యులేట్ చేయొచ్చు. ఎలాగా అని చూద్దాం. ఇదేం కొత్తదేం కాదు, ఇది పురాతన కాలం నుంచి నడుస్తూనే వస్తుంది. కానీ మనం అనుకునేది ఏంటి అంటే ఇది ఇప్పుడే ఈ మధ్యకాలము 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచో ఈ స్టిమ్యులేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడేది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కొన్ని వ్యాధులకి అప్రూవల్ ఉంది. అవేంటి అని అంటే ఫస్ట్ పార్కిన్సన్స్ డిసీజ్, డిస్టోనియా, ఎసెన్షియల్ ట్రెమర్, ఎపిలెప్సీ, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్, తర్వాత కొన్ని రకాల సైకియాట్రిక్ డిసార్డర్స్ కూడా, డిప్రెషన్ కూడా. ఇది ఇప్పుడు దాకా దాని మీద చాలా రీసెర్చ్ నడుస్తుంది. కొంతమందికి ఎక్కువ తినే ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి నడుస్తుంది. తక్కువ తినే ప్రాబ్లం వాళ్ళకి నడుస్తుంది. వేరే వాటికి చాలా తెలుస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది దాని మీద మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తాం. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనకి సామాన్యంగా తెలిసేది ఉణుకుడు వ్యాధి. అలాగే ఇంకోటి ఉణుకుడు వ్యాధి అనేది ఎసెన్షియల్ ట్రెమర్. రెండింటికి చాలా వ్యత్యాసం. పార్కిన్సన్స్లో వచ్చేది ఒక ఉణుకే కాదు, దాంతో పాటు వాళ్ళకి ఏమవుతుంది అంటే చేతిలో కాళ్ళు గట్టి పడిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు పని చేసే విధానం చాలా స్లో అయిపోతుంది. రాడికైనేసి అని అంటాం. ఇది 3 ఉంటాయి. వణుకుడు వ్యాధిలో ఓన్లీ వణుకుడే ఉంటుంది. సో వాళ్ళు అంతా దాని మీద ఎలాగో నెట్టించుకుని వచ్చేస్తారు. కానీ పార్కిన్సన్స్ డిసీజ్లో ఇవి 2 వచ్చేటప్పుడు వాళ్ళు నడవలేరు, వాళ్ళు సైన్ చేయలేరు, రాయలేరు, ఆలోచన స్లో అయిపోతుంది. ఇవన్నీ ఉంటాయి. పార్కిన్సన్స్ డిసీజ్కి మందుల్లో మెయిన్ అనేది ఏంటంటే డోపామిన్ అనే ఒక కెమికల్ బ్రెయిన్లో తగ్గిపోతుంది. డోపామిన్ని రీప్లేస్ చేయడం, లేకపోతే డోపామిన్ ఏదైతే పని చేస్తుందో ఆ పని చేయగలిగే వేరే మందులు ఇవ్వడం. డిసీజ్ మొదలైనప్పుడు మనం మందులు ఇస్తే వాళ్ళు ఆల్మోస్ట్ నియమాలుగానే ఉంటారు. రోజుకి 2-3 టాబ్లెట్స్ చేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. 2 మందులు బయట పనులు చేసుకుంటారు. జనాలకు తెలియదు. ఇలాగా 2-3 సంవత్సరాలు బాగానే నడుస్తుంది. కానీ దాని తర్వాత ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ డిసార్డర్, ప్రోగ్రెసివ్ డీజనరేటివ్ డిసార్డర్. అంటే క్రమంగా మనకి ఎలాగైతే జుట్టు ఒకసారి తెల్లడం స్టార్ట్ అవుతుందో పెరుగుకుంటానే పోతుంది. మళ్ళీ అది ఆటోమేటిక్గా నల్లగా రాదు. అలాగే ఈ వ్యాధి కూడా క్రమంగా రోజు పెరుగుకుంటానే పోతుంది. రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పెరుగుకుంటానే పోతుంది. ముందైతే మందులు ఏదైతే పనిచేస్తున్నాయో అది కొన్ని రోజుల తర్వాత పనిచేయడం మానేస్తాయి. పనిచేసినా కానీ కొంచెం తక్కువ టైం వరకు పనిచేస్తుంది. మాకు రేపే సర్జరీ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అంటారు. మాకు రేపే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి అని అంటారు. డాక్టర్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మీకు మందులు రాశారనుకోండి, ఓకే సరే పర్వాలేదు. లేదండి బ్రెయిన్ సర్జరీ చేయించుకోవాలి అని అంటే అంత మాకు అంతా ఎక్కువ వ్యాధి లేదు అని అంటారు. అది కూడా ఆఫ్ స్టేట్ ఆన్ స్టేట్ అని ఉంటుంది. పార్కిన్సన్స్ డిసీజ్లో కొంచెం సమయం అయ్యేది 3-4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అని అంటే మందు వేస్తే ఒకలా ఉంటుంది,
వేయకపోతే ఒకలాగా ఉంటారు. చుట్టాలు పక్కలు వస్తారు, చూస్తారు, ఆఫ్ స్టేట్లో చూస్తారు, అంటే మంచి ఎఫెక్ట్ లేదు, ఇలా పడున్నారు అంతే, మాట లేదు, పలుకు లేదు, ఆయన వెళ్ళి వాష్రూమ్ వెళ్ళలేదు. ఏం చేస్తా ఏమంటారు, చెప్పుకుంటారు, మీ పేరెంట్స్ చూసుకోవట్లేదా, మీ అంత మామూలుగా చూసుకోవట్లేదా అని అంటారు. అదే వాళ్ళు టాబ్లెట్ ఎఫెక్ట్ చేసినాక చూసిన తర్వాత కొంచెం నడవగలుగుతారు, కొంచెం ఇబ్బందితో నడుస్తారు. ఇది దానికి మేము సర్జరీ చేయించుకుంటున్నాము అని అంటే అక్కడ మళ్ళీ ఇంకో బుల్ల పెడతారు. పెట్టేసి ఇవన్నీ ఉన్నప్పుడు ఎనర్జీ ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది. 6 నెలలు, సంవత్సరం తర్వాత నేను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఈఎన్టీ సర్జరీ. 2 సంవత్సరాల నుంచి ఆపరేషన్స్ చేయట్లేదు. ఏమి సర్జరీ చేశాను, నేను ఎండోస్కోపిక్ సర్జరీ కూడా చేస్తున్నాను. ఫ్రేమ్ పెడతాం, లోకల్ జీపీఎస్ స్కానింగ్ అవుతుంది, సర్జరీ అవుతుంది, దాని తర్వాత బ్యాటరీ ఎక్స్రే చేస్తే ఇలా బ్రెయిన్లో వైరస్ అంటే బ్యాటరీ ఉంటుంది, రెండింటిని కనెక్ట్ చేస్తుంది. చూడడానికి ఇలా నేను చెప్పాను కదా, 3వ వంతే మనకి అవసరం ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఇది న్యూక్లియస్, దాంట్లో 3వ వంతులోనే మనకి ఎలక్ట్రోడ్. ఇప్పుడు ఇంకో వ్యాధి గురించి చెప్తాను, దేనికైతే మనం టీబీఎస్ చేస్తాము. ఇది పరిస్థితి, ఈ బాబులాగా